మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు కార్తీక పురాణం మనం తెలుసుకున్న మళ్ళీ మననం చేసుకుంటున్నాము. ఎందుకు అంటే మన మనసు ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచి భావాలు, ఆలోచనలు మనలోంచి వస్తాయి. అలా రావడం వల్ల మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాము. మనం ప్రశాంతంగా ఉండడం వల్ల మన చుట్టూ ఎన్ని దోషాలు ఉన్నా కలుషితమైన వాతావరణం నుంచి బయటికి రావడం అనేటట్టుగా మనం ప్రశాంతంగా ఉంటే చుట్టూ ఎన్ని దోషాలు ఉన్నా అది మనల్ని ఏమీ చేయలేవన్నమాట. కాబట్టి అనుకుంటూ ఉంటాం, ఈ వ్రతాలు ఏమిటి, ఈ పురాణాలు ఏమిటి, అందులో కథలేంటి అని. కానీ లోపల దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోగలిగితే, ఆచరణలో పెడితే ఇంకా అంతకన్నా ఏం కావాలి. కాబట్టి మన ఋషులు, మునులు మన కోసమే అందించారు. వాళ్ళు చాలా గొప్ప, వాళ్ళు అన్ని రచనలు చేశారు అని చెప్పుకోవడానికి కాదు. ఈ పురాణాలు తెలుసుకుంటే మనము మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. మనము మన నడవడిక ఏదైతే ఉందో దాన్ని చక్కని మార్గం వైపు మనం దాన్ని మార్చుకోగలుగుతాం. కాబట్టి ఈ పురాణాలు మనకి ఇందుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో కార్తీక మాసం అంతా ఏ రకంగా అయితే మనం సాధన అంటే భగవంతుని యొక్క ఆరాధనలోనే కేవలం పూజలు అని కాకుండా దాన ధర్మాలు, అలాగే లోకహితం కోసం దీపారాధన కూడా ప్రకృతిలో వేడిని పెంచడానికి కోసం మనం పెడుతున్నాం. అన్ని దీపాలు అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. కార్తీక మాసం వచ్చేటప్పటికి యమదంష్ట్ర బయటకు వస్తుంది, యముని కూర బయటకు వస్తుంది, వాతావరణంలో మార్పు వస్తుంది, భయంకరమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ నియంత్రించాలని మనము చేసే ప్రయత్నం ఈ ఆరాధన. అందుకే ఏది చేసినా చేయకపోయినా కార్తీక మాసం యొక్క వ్రతం చెయ్యండి అని అన్నారు. ఒక వ్రతం అంటే అది పట్టుకుని అలా కూర్చుని ఉంటాం. వ్రతం చేస్తున్నాం అంటే ఊరికే కదలంగా ఆ పూజంతా అయ్యేంత వరకు అలా ఉంటాం. కాబట్టి ఈ మాసం అంతా ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అన్నది ఒకవేళ పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యమే మహాభాగ్యం, అలాగే సత్కర్మలు చేసే ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో మనం ఈరోజు ఈ 10వ అధ్యాయంలో మనం ఏం జరిగింది అన్నది చెప్పుకుందాం. అయితే అజామీలుడి కథ కొనసాగుతోంది కదా. అయితే ఈ అజామీలుడు మరి ఎందుకు వెళ్ళాడు విష్ణులోకానికి, అసలు అడుగు పెట్టే అధికారం ఎంత ఉంది, ఎందుకుంది అని యమభటులు యమధర్మరాజుని అడిగినప్పుడు, అలాగే జనక మహారాజు గారు కూడా ఈ కథ వింటున్నారు కదా, శిష్టుల వారిని అడుగుతారనమాట. ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అలా ఎలా జరిగింది, అలా ఎలా అన్ని పాపాలు చేసుకున్న తర్వాత చివరికి నారాయణ అంటే ఎలా వెళ్ళిపోయాడు. అదే మరి గత జన్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇది చెప్తున్నారు వశిష్ఠుల వారు. మరి ఈ సందేహమే యమభటులకి కూడా వచ్చింది. కాబట్టి యమధర్మరాజు ఆయన ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తారు. లాక్కురండి అని అనలేరు, ఏం జరిగింది చూద్దాం అన్నారు. ఆయన దివ్య దృష్టితో చూశారు. ఈ అజామీలుడు గత జన్మలో ఏంటి, అంతకు ముందేంటి అంటే అంతకుముందు ఆయన శివాలయంలో అర్చకుడు, అంటే ఎంతో కొంత భగవంతునికి సమీపంగా పూజలు చేశాడు. అయితే అక్కడైనా ఆ జన్మలో అయినా అన్ని సత్కర్మలు చేశారా? లేదు. అన్ని సత్కర్మలు చేస్తే హాయిగా స్వర్గంలో ఉంటారు, మళ్ళీ ఎందుకు పుడతాడు? కాబట్టి మళ్ళీ సద్బ్రాహ్మణునికి కుమారుడిగా పుట్టిన ఎన్నో తప్పులు చేశాడు. ఎందుకు చేశాడు అంటే గత జన్మలో కూడా చేసుకున్న పుణ్యం ఏం లేదు, కాకపోతే ఒక అర్చకుడిగా ఉంటూ ఉండేవాడు. అర్చకునిగా అర్చకత్వం వహిస్తూ ఉండేవాడు. పూజలు, అభిషేకాలు, మంత్రాలు వల్లించటం ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత చేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాలి, భగవంతుడు ఉన్నత స్థాయిలో కూర్చోపెడితే అందులో ఆనందం కలగాలి అంటే ఆ స్థాయిని మనం నిలబెట్టుకోవాలి. ఓళ్ళంత డబ్బు ఇచ్చాడు, దుర్వినియోగం చేస్తే ఆ డబ్బు వల్ల మనకి సంతోషం మిగలదు. చక్కని చదువు ఇచ్చాడు, ఆ విద్యను మనం దాన్ని అనుభవిస్తూ అహంకారంతో ఉంటే, వినయం లోపిస్తే ఆ విద్య వల్ల మనకి ఆనందం కలగదు. కాబట్టి ఇప్పుడు అర్చకుడిగా ఒక స్థానాన్ని ఇచ్చిన అర్చకత్వం చేసుకుంటూ ఏ ఆనందాన్ని పొందాలో ఆ ఆనందాన్ని విడిచిపెట్టి ఉంటూ ఉండేవాడు. అంటే ఆ భక్తి, ఆ శ్రద్ధ లేవు. కాబట్టి ఏమైంది అంటే జీవితం మళ్ళీ ఎన్నో మార్పులు అన్నవి ఆ జీవితంలో జరిగాయి. అయితే ఈ అర్చకుడుగా ఉంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఎంత అర్చకత్వం చేసినా, ఎంత భగవంతుడిని స్మరించుకున్నా కర్మలు కూడా అలా ఉండాలి కదా, ఉండేవి కాదు. మెల్లిగా అందరినీ దూషించటము, ఎవరిని పట్టించుకోకపోవడము, తల్లిదండ్రులతో విసుక్కుని మాట్లాడటము, ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నట్ట.
మళ్ళీ అదే సంఘదోషం. అంటే పుట్టినతోనే మనం అందరం చెడ్డవాళ్ళగా ఉంటామా, చాలా మంచివాళ్ళగా ఉంటామా అన్నది ఉండదు. పుట్టేటప్పుడు అందరం ఒక్కటే, మళ్ళీ పోయేటప్పుడు అందరం ఒక్కటే. కాకపోతే మధ్యలో ఉన్నది మనము మనల్ని ఎలా తయారు చేసుకున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఉంటున్నాము, ఎంత మంచి నేర్చుకుంటున్నాము, ఎంత చెడుకి దూరంగా ఉంటున్నాము, ఇది చాలా అవసరం, ముఖ్యం. పురాణాలు మనకి చెప్తూ ఉంటాయి. ఈ వ్యక్తి అర్చకత్వం చేసుకోకుండా మళ్ళీ చెడు సహవాసాలు, ఈ క్రమంలో ఒక బ్రాహ్మణ స్త్రీతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆవిడికి పెళ్ళైపోయింది, వివాహమైనా కూడా ఆవిడ చేసింది తప్పేగా. మరి తన భర్త అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ అర్చకుడితో అంటే ఈ పూజారితో ఎప్పుడు మాట్లాడటము, ఆయన దగ్గర ఉండటము చేస్తూ ఉండేదట. అయితే ఒకరోజు పాపం ఈ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త అలిసిపోయి ఇంటికి వచ్చి కట్టెలు మోసుకోవటం ఏవో పనులు చేస్తూ ఉండేవాడు. ఈరోజు నాకు బాగా ఆకలేసింది, తొందరగా వంట చేయి అని చెప్తున్నట్ట. అయితే ఈవిడికి రాను రాను భర్త పైన ఇష్టము లేదు. కాబట్టి ఏ పని చేయటానికి ఓర్పు సహనం ఉండేది కాదు. ఆఖరికి వంట కూడా చేయాలంటే ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే భర్త అంటే ఇష్టం ఉండేది కాదు, పూజారి అంటే అతన్ని ఇష్టపడుతోంది కదా, అందుకని. సరే ఆ రోజు అలా వచ్చి నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా వంట చేయి అని అడిగితే ఆవిడ విసుక్కుందట. నేనేం చేయను అనేటట్టుగా పట్టించుకోకుండా కూర్చుంది. పాపం ఆ రోజు ఎంత కష్టపడ్డాడో ఏమో, బాగా ఆకలేసింది. అంత ఆకలేసి తినడానికి ఏమీ లేకపోతే కొద్దిగా కోపం కూడా వస్తుంది కదా ఎవరికైనా. మరి అలా కోపంతో 4 మాటలు అన్న వెంటనే ఆవిడకి ఇంకా కోపం వస్తుందట. ఎందుకు అంటే భర్త అంటే అసలు ఇష్టం లేదు కదా. ఆవిడ ఒక కర్ర తీసి భర్తని కూడా చూడకుండా పాపం ఏమడిగాడు, ఆకలేస్తోంది తొందరగా వంట చెయ్యి అన్నాడు. అయితే కర్ర తీసి బాధిందట. అలా కొట్టడం వల్ల ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? అంటే ఆయనకి చాలా విసుగొచ్చింది, కోపం వచ్చింది. చిచి, నీతో నేను ఇంకా ఉండను, నా వల్ల కాదు, చాలా రోజుల నుంచి నేను భరిస్తున్నాను, నీలో అసలు ఓర్పు లేదు, సహనం లేదు, పూర్తిగా మారిపోయావు, ఇక నీతో నేను ఉండను అని చెప్పి ఆ రాత్రి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ బాధపడలేదు, ఈవిడికి ఆనందం. అమ్మయ్య, ఇన్నాళ్ళు భర్త అడ్డుగా ఉండేవాడు, ఇప్పుడు భర్త లేడుగా, నచ్చినట్టు తిరగవచ్చు, నచ్చినట్టు ఉండవచ్చు అని అనుకుందట. సరే అలా వీధిలో బయట కూర్చుందట. అటుగా ఒక చాకలివాడు వెడుతూ ఉంటే, ఓ చాకలివాడా ఇటురా, ఈరోజు నాతో ఉంటావా అని అడుగుతుందట. ఆ మాట విన్న వెంటనే చాకలివాడు, అయ్యో ఏమిటి తల్లి ఇలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఉత్తమమైన కుటుంబంలో జన్మించావు, పైగా నీ భర్త ఎంత బాధపడతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆవిడ ప్రవర్తన తెలుసు, ఎప్పుడు బాధలు పెడుతూ ఉండేది భర్తనని. కాబట్టి నువ్వు ఏ పనులైతే చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో ఇది మంచిది కాదు. తాత్కాలికంగా నువ్వేదో ఆనందాన్ని పొందుతావేమో, కానీ ఇవన్నీ సత్కర్మలు కావు. భగవంతుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో దాన్ని నిలబెట్టుకో. చక్కగా మంచి భర్త మరి చేతులారా చేసుకుంది కదా, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇన్ని మంచి మాటలు చెప్పాట. అందుకే తల్లి, నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇలా అడగకూడదు అని వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఈవిడ అంటే చెవిటి వాళ్ళలో శంఖ ఊదినట్టు అని చెప్తుంటారు కదా ఒక సామెత, ఈవిడ ఏమీ పట్టించుకోలేదు. సరే తన ప్రియుడు గుర్తుకు వచ్చాడు కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ ఆ అర్చకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన కూడా చెడ్డ కర్మలు చేయటం అలవాటైపోయింది కదా, కాబట్టి ఆ రోజంతా వాళ్ళు కలిసే ఉన్నారట. ఆ మన్నాడు మళ్ళీ తన ఇంటికి తాను వచ్చేద్దాం అని వస్తూ ఉంటే ఎందుకో ఆవిడికి బుద్ధి ప్రచోదనం కలిగింది. నేను ఎంత పాపం చేశాను కదా, తప్పు చేశాను కదా, నా భర్తను నేనే వెళ్ళగొట్టాను, ఆ కోపం ఏమిటి, అలా కొట్టడం ఏమిటి, ఇలా ఉండటం ఏమిటి వేరే వాళ్ళతో అని ఎందుకో అంటే ఎప్పుడో చేసుకున్న కర్మల వల్ల ఒక్కొక్కసారి బుద్ధి ప్రచోదనం అవుతుంది. అయ్యిందట, గబగబా ఇంటికి వచ్చి ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యను అని తనలో ఒక మార్పు వచ్చింది, పశ్చాత్తాప భావన వచ్చింది. కొంతమంది పని వాళ్ళని పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో వెతికి తీసుకుని రండి, నేను పిలుస్తున్నానని చెప్పండి అని సహాయం కోరిందట. సరే అని చెప్పి వాళ్ళు కూడా వెతికారు. మొత్తానికి భర్త తిరిగి వచ్చాడు, చాలా మంచివాడు కాబట్టి మళ్ళీ ఏడుకున్నాడు. అంటే సరే తప్పైపోయిందని అంటోంది కదా అని చెప్పి ఎందుకు విడిచిపెట్టడం అని ఇద్దరూ మళ్ళీ హాయిగా ఉంటూ ఉండేవారట. మరి ఇక్కడ కథ సుఖాంతం. కానీ అక్కడ మరి ఆ అర్చకుడు తను కూడా ఎన్నో పాపాలు చేశాడు కదా, మళ్ళీ ఏదో వ్యాధి రావటము, బోళ్ళని బాధలు అనుభవించటము, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకుంటారు, ఎవరినైనా పట్టించుకుంటే కదా. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ తన భర్తతోనే ఉంది, అయిపోయింది. మొత్తానికి చాలా బాధలు అనుభవించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అర్చకత్వం చేశాడు కదా, ఎక్కడో అక్కడ భగవంతుణ్ణి స్మరించుకున్నాడు, దగ్గరగా ఉన్నాడు, పూజలు చేశాడు.
అవన్నీ లెక్కలో పెట్టి సత్యవ్రతుడు అనే ఒక మహానుభావుడు సద్బ్రాహ్మణుడు ఇంట్లో మళ్ళీ జన్మ వచ్చేటట్టుగా భగవంతుడు అలా తీసుకెళ్ళి అలా పడేశాడు. మరి అక్కడైనా శుభ్రంగా ఉండాలి కదా. అక్కడ కూడా మళ్ళీ అంటే ఈ కథల ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి బోల్డని శక్తులు ఇస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోము. చేతులారా మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాం. మళ్ళీ మనమే బాధలు అనుభవిస్తాం. మళ్ళీ భగవంతుడిని అడుగుతాం. భగవంతుడికి చిన్న చూపు, నా మీద దయ లేదని అంటూ ఉంటాం. ఈ కథ ద్వారా ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మళ్ళీ అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అప్పుడు కూడా తండ్రి గారు అన్నీ నేర్పించారు. పూజ కార్యక్రమాలు లేకపోతే ప్రతినిత్యము భగవన్నామ స్మరణ చేసుకోవడం అలవాటు చేశారు. భగవద్ దర్శనం చేసుకున్నాడు. కార్తీక మాసం ఆ వ్రతం పాటించడం తండ్రి గారు చేసేవారు కాబట్టి అజామీలుడు చేసేవాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా తన స్థానాన్ని తాను చెడగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు యమధర్మరాజు ఇవన్నీ చూశారు కాబట్టి గత జన్మలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో దాని వల్ల మళ్ళీ మంచి జన్మ కలిగింది. కానీ చేతులారా పాడు చేసుకుంటున్నాం కదా, మనం దుర్వినియోగం చేసుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ అజామిలుడు ఏం చేశాడు, మళ్ళీ దుర్వినియోగం చేశాడు. చెడు సహవాసాలు చేశాడు, చెడ్డవైపు వెళ్ళిపోయాడు. కానీ చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది ఫలితం ఇస్తుంది కూడా. అలాగే చేసుకున్న పాపం కాబట్టి చివరి క్షణంలో నారాయణ నారాయణ అంటూ ఆ నామం చెప్పేటట్టుగా ఆ పిల్లాడికి ఆ పేరు పెట్టుకునేటట్టుగా ఆ బుద్ధి పుట్టడము, నారాయణ అనడము, విష్ణు లోకానికి వెళ్ళడము, ఇది మనకి ఇందులో కనిపిస్తుంది. కాబట్టి యమధర్మరాజు అంటారు, అందుకే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని అంటూ ఉంటాం, ఏదో జన్మలో చేసుకున్న పాపం అని అంటూ ఉంటాం. విపరీతమైన కష్టం వచ్చినప్పుడు నిజంగా ఉంటాయా అంటే ఉంటాయి అని మనకి ఇలాంటి కథల ద్వారా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని చాలా జాగ్రత్తగా పోల్చుకుంటూ దాంతో మనం ఆ శక్తులను విభూతులను మనము సద్వినియోగం చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎన్నో బాధలు ఇక్కడ పైలోకంలో అనుభవిస్తాం. అలా అజామేలుడు ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆయనకి హరినామం చెప్పుకునే ఆ బుద్ధి పుట్టింది, చెప్పుకున్నాడు, విష్ణులోకానికి వెళ్ళాడు అని యమదూతలతో యమధర్మరాజు చెప్పడం జరిగిందనమాట. ఈ కథ ద్వారా అంటే మనం గత 3 అధ్యాయాల నుంచి కూడా ఈ అజామీలుడు కథ వింటున్నాం కదా. ఎప్పుడు ఎక్కడ విన్నా పాపాలు చేసుకోండి చివరికి నారాయణ అనండి అన్నది మాత్రం కాదు. ప్రతి చిన్న పనికి లెక్క ఉంటుంది. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. తెలిసి మంచి చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఫలితం అన్నది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.